కేవలం తెలంగాణ రాష్ట్రం నుండే కాదు, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి గొప్ప దైవక్షేత్రము వేములవాడ రాజరాజేశ్వర దైవక్షేత్రము. భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి గొప్ప ధర్మక్షేత్రము వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ధర్మక్షేత్రం. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ, సంతానం కలిగినటువంటి వాళ్ళు కానీ, లేదా పంట చేతికొచ్చినప్పుడు కానీ, లేదా కొత్తగా ఇల్లు అనుకున్నప్పుడు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా, జాతరలకు పోవాలనుకున్నా, మొదటగా ఆ రాజరాజేశ్వరిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత మాత్రమే మిగతా పనులు చేస్తారు. ఆ రకంగా ఆ రాజరాజేశ్వరుడికి తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టత ఉన్నది. కోరిన కోర్కెలను తీర్చేటువంటి కొంగు బంగారం శ్రీ రాజరాజేశ్వరుడు అని చెప్పి మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఆ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఆ మొక్కుల్లో భాగంగా కోడను కట్టడం అనేది రాజరాజేశ్వర దేవస్థానంలో అత్యంత విశిష్టమైనటువంటి ఒక మొక్కు. అది మనకు తెలుసు. కోడను కట్టడంలో 2 పద్ధతులు ఉంటాయి. మొదటిది, ఆలయంలో ఉన్నటువంటి కోడెలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ నంది స్థానం దగ్గరకు వచ్చి అక్కడ శివుడు ముందు ఆ కోడెను కడతారు. ఇంకొకటి, మన ఇంట్లో, మన దొడ్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగ దూడను మరి తీసుకొచ్చి, తులసూరు కొడుకు పుట్టినా కానీ, లేదా కొడుకుకో బిడ్డకో పెళ్ళైతే ఆ జంటతో పాటు కోడెను కూడా తీసుకొచ్చి కడతామని మొక్కుకొని ఆ కోడెను తీసుకొచ్చి ఆ పరమేశ్వరుడికి అప్పచెప్తారు. నిత్యము ఉదయం నుండి రాత్రి వరకు భక్తులకు దర్శన భాగ్యం కలిగించి, భక్తుల కోరికలు విన్న తర్వాత తిరిగి ఆ పరమేశ్వరుని కైలాసానికి తీసుకెళ్లేది నందీశ్వరుడు. అందుకనే నంది అంటే శివుడికి అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి వాహనం. నంది అత్యంత ఆత్మీయమైనటువంటిది. దానికి అందుకనే అత్యంత ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా శివుడు ముందు నంది ఉంటాడు. మరి అటువంటి నందికి చాలా విశిష్టత ఉంది, చాలా గొప్ప స్థానం ఉంది. భారత సంస్కృతిలో, హైందవ సంస్కృతిలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది, ప్రముఖమైనటువంటి ఒక స్థానం ఉంది. మీ అందరికీ తెలుసు. 10 ఏళ్ల క్రితం వరకు రైతులు ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే అలా ఆవులతో పాటు లేగదూడలు కూడా ఉండేటి. రైతులు జోడెడ్లతోని ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సంక్రాంతి వస్తే ఎడ్లను ఏ విధంగా మనం మంచిగా కడిగి రంగులద్ది ఏ విధంగా పూజించి మనం ఇంటికి తీసుకొస్తామో కూడా మనకు తెలుసు. మరి అలాంటి ఆ కోడెలను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు తన అనుచరులు వాటిని సొమ్ము చేసుకోవడానికి ఆ కోడెలను కబేలాలకు తరలించడము, కటికోళ్లకు అమ్ముకోవడము చాలా దుర్మార్గం, ఘోరమైనటువంటి అపచారం. ఇది నందీశ్వరుడికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అపచారము. కొండ సురేఖ వారి అనుచరులు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము, స్వయంగా ఆ పరమేశ్వరుడికి జరిగినటువంటి గొప్ప అవమానం ఇది. ఓరుగల్లు ఒక శైవ క్షేత్రము, ఒక ఆధ్యాత్మిక క్షేత్రము, ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. శివభక్తులైనటువంటి కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లుకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి ఓరుగల్లు ఆడబిడ్డ ఈరోజు వేములవాడ
రాజన్న కోడెలను తీసుకొచ్చి కబేలాలకు అప్పగించడము, కటికోళ్ళకు అమ్ముకోవడము చాలా దుర్మార్గమే. దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయ ఆస్తులకు, దేవాలయ సంపదకు ధర్మకర్తగా ఉండాల్సినటువంటి మంత్రి గారే ఈరోజు దొంగలకు సద్దులు మోస్తూ ఈరోజు ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ధర్మాన్ని అవహేళన చేయడమే. దేవుడికి అప్పగించినటువంటి కోడలను తీసుకొచ్చి మీరు ఏ రకంగా కబేలాలో పంపుతారు, ఏ రకంగా సొమ్ము చేసుకుంటారు? స్వయంగా కొండా సురేఖ గారు మంత్రి హోదాలో ఈ రాజరాజేశ్వర సొసైటీ అనే ఈ సంస్థకి రికమెండేషన్ చేసి 60 కోడెలను ఆమె వేములవాడ నుంచి ఈ కబేలాలకు పంపించేటువంటి దొంగలకు అప్పచెప్పడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి అంత బీరు, అంత బిర్యానీ అని గొప్ప గొప్ప పదాలు, ధర్మపూరితమైనటువంటి పదాలు వాడుతున్నారు. అలాంటి వాళ్ళు మనకు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. నువ్వు మా వరంగల్ మంచి చేయకపోయినా పర్లేదు, కానీ మా వరంగల్ అని చెప్పి ఇజ్జత్ తీయకని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి గారికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ గారు వరంగల్ పరువు తీస్తున్నారు, ఇజ్జత్ తీస్తున్నారు. మీరు ఎక్కడికి పోతే అక్కడ ఈ కొండా సురేఖ గారు మీ వరంగలేనట కదా, మీ వరంగల్లోనే గెలిచిందట కదా. ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి బీర్ల గురించి మాట్లాడుతుంది, ఇన్స్టాగ్రామ్లో బిర్యానీ గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు ఏకంగా కోడల్నే అమ్ముకుంటుందని చెప్పి మాతో అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కోడెలను శివుడికి అప్పచెప్పడానికి ఒక 20-25 మంది ఉన్నారు. కానుకగా చెల్లించడానికి, ఆ పరమశివుడికి సమర్పించడానికి 20-25 మంది ఉన్నారు. ఇప్పుడు నేను కొండా సురేఖ గారిని అడుగుతున్న మంత్రివర్యులను, మరి ఆ కోడల్ని తీసుకొచ్చి వరంగల్లో మీ దొడ్లగట్టే అన్నా లేకపోతే వేములవాడలో చెల్లించాలా చెప్పండి. ఎందుకంటే కోడల్ని వేములవాడలో అప్పచెప్తే అవి కొండా సురేఖకు చెందుతాయి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నాను. వేములవాడలో అప్పచెప్పేటువంటి కోడలు కొండా సురేఖకు చెందుతున్నాయి కాబట్టి మీ దొడ్ల కట్టేస్తే అయిపోతుంది కదా, మరి అక్కడ దానికి ఎందుకు? ఇది చాలా దుర్మార్గము. ఈరోజు గ్రామీణ ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు కలుగుతున్నాయి. మీకు తెలుసు మన దొడ్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగ దూడకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఎంత ప్రేమపూర్వకంగా మనం పెంచుకుంటాం. మన సొంత పిల్లలను పెంచుకున్నట్టు లేగ దూడను పెంచుకుంటాం. కానీ సమర్పించేది ఆ పరమేశ్వరుడికే కదా అని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆ కోడెను పూజించి ఇంట్లో నుండి వేములవాడకి తీసుకెళ్ళి అక్కడ మనం సమర్పిస్తాం. సమర్పించినటువంటి ఆ కోడె కబీలాలకు పోతుంటే భక్తులు కన్నీరు పెడుతున్నారు. ఈ పాపం ఊరికే పోదు. కొండా సురేఖ గారు చేసినటువంటి పాపం కాశీకి పోయినా పోదు. ఎందుకంటే అది నందీశ్వరుడు జరిగినటువంటి అపచారము, అది మొత్తం ఆ పరమేశ్వరుడికి, ఆదిదేవుడికి, ఆ మహాదేవుడికి జరిగినటువంటి అవమానం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపం పోదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రి స్థానంలో ఉండి దీనికి ఇప్పటివరకు ఆమె సమాధానం చెప్పలే. ఆ దేవాలయ అధికారులు మరి భయపడా, భక్తితోనా, భయంతోనా ఏందో మాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా సమాధానం చెప్పరు. కొన్ని వాళ్ళ అనుచరులు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పిళ్ళు, ఇంకా కొన్ని కనబడతలేవని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది! కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక పార్టీగా ఈ వేములవాడలో జరిగినటువంటి, వేములవాడ రాజన్న కోడెలకు జరిగినటువంటి ఏ అపచారాన్ని సిట్టింగ్ జడ్జితోనే విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి, లేదా బాధ్యతగా తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలి. ఎవరెవరైతే దీనికి కారణమైందో, ఎవరెవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరెవరైతే బాధ్యులు కాబడతారో
వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవలం ఇదే కాదు, ఒక పత్రికలో వచ్చింది కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము. కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ సభ పెడితే శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి యొక్క సొమ్మును 2 కోట్ల రూపాయలను ఆ సభకు వాడింది. ఆ సభలో వేసేటువంటి షామియానకు, సౌండ్ సిస్టమ్స్కు, వాటికి చైర్లకే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి విఐపీలకు, వివిఐపీలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్లు అవి రాజేశ్వరి యొక్క సొమ్ముతోనే తీసుకొచ్చి ఆ సభను నిర్వహిస్తారు. ఇంత ఘోరమా? అసలు రాజరాజేశ్వరుడికి మీ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్తలు ఉండాలి. కనీసం దేవుని సొమ్ము కన్నా ధర్మకర్తలు ఉండరా? దేవుని సొమ్ము కూడా కాజేస్తారా? దేవుని మీద ఒట్లు, దేవుని సంపదకు తూట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. మీరు చూసినట్లు దేవుని మీద ఒట్టేస్తే ఏం జరిగిందో. సమ్మక్క సారలమ్మల మీద రేవంత్ రెడ్డి గారు ఒట్టు వేసి మాట తప్పిన కారణంగా అక్కడ లక్షలాది చెట్లు ములుగులో నేల కొరిగినాయి. ములుగులో భూకంపం వచ్చింది. ఈరోజు స్వయంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కోడెలను మీరు కబైలాలకు పంపిళ్ళు, కటికోళ్ళకు అమ్మిళ్ళు, కఠినంగా వాటిని హింసించిళ్ళు. రేపు జరిగే నష్టానికి ఎవరు కారణం? స్వయంగా రాజరాజేశ్వరుని సొమ్మును మీ రాజకీయ సభలకు వాడుకున్నారు. దానికి జరిగేటువంటి నష్టానికి ఎవరు కారణమని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ధర్మబద్ధంగా నడుచుకోండి. ప్రజలు మీకు మ్యాండేట్ని ఇచ్చిళ్ళు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చిళ్ళు. ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగించండి. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండండి, దేవుని సొమ్ము కాపాడండి. కానీ ఈరోజు దేవుని సొమ్ముకు కూడా దొంగలు పడ్డట్టుగా స్వయంగా మంత్రులే దొంగతనం చేస్తుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ విన్న తర్వాతనైనా, ఎందుకంటే స్వయంగా అన్ని పత్రికలు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, అన్ని పత్రికలలో వచ్చింది రాజన్న కోడలను కబేలాలకు పంపిల్లని. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందించలే, ఇతర రాజకీయ పార్టీలు స్పందిస్తలేవు. ఎందుకు స్పందిస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సైతం గజ్జలు ఓ రాజన్న, గజ్జలో రాజన్న అని చెప్పి రాజేశ్వరుడి యొక్క శక్తిని ఆవాహన చేసుకోవడానికి మనం ఆ రాజేశ్వరిని స్మరించుకున్నాం. రాతి కొండల్లో ఉన్నటువంటి పరమశివుడా అని చెప్పి ఆ రాజేశ్వరిని కొలిచినాం. అటువంటి శక్తివంతమైనటువంటి మన శివుడికి అపచారం జరిగినందుకు ఇప్పటికైనా స్వయంగా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని వారే స్పందించాల్సిందిగా, మరి బాధ్యుల పైన కఠినంగా మరి శిక్ష వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రాజరాజేశ్వరుడికి, హైందవ సమాజానికి కూడా వారు క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తము 60 కోడెలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. రైతుల పేరు చెప్పి వాళ్ళు తీసుకున్నారని చెప్పి వరంగల్ సంబంధించి ఒక ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ అయింది. 60 కోడల్ని తీసుకపోతే 20 ఆల్రెడీ దేవాలయానికి ఇచ్చామని చెప్తున్నారు, కొన్ని ఉన్నాయని చెప్పిండ్రు. పోలీసులు పోతే కొన్నిటి జాడ దొరకలేదు. స్వయంగా ఆ నిందితుడు ఎవరైతున్నారో ఆయనే ఒప్పుకున్నాడని సమాచారం ఉంది. మరి ఆయన మీద ఏం శిక్ష వేసిండ్రు? ఆయనకు రికమెండేషన్ చేసినటువంటి మంత్రి గారికి ఏం శిక్ష ఇస్తున్నారు? నేను సమాధానం చెప్పాలి. వేరేదో సాధారణ మంత్రి కాదు, దేవాదాయ శాఖ మంత్రి, సంబంధిత మంత్రి. ఆమె దేవుని యొక్క సంపదను కాపాడాలి. కోడలు దేవుని సంపదనే కదా.